శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మీనరాశి వారికి జూలై 1 నుంచి 15 మధ్యలో పక్ష ఫలితాలు తెలుసుకుందాం. మరి ఈ రాశి వారికి చాలా వరకు ఈ రాబోయే 15 రోజులు కూడా ఒక అద్భుతమైనటువంటి యోగం ఏర్పడింది. చతుర్థ స్థానంలో శని గురువుల కలయిక వల్ల రాశ్యాధిపతి గురువు చతుర్థ స్థానంలో ఒక విధంగా ఈ రాశి వారికి ఏదైనా విద్యా సంబంధించిన విషయాలు, వాహనానికి సంబంధించినవి, మాతృ సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా జాతకుడికి అనుకూలంగా ఉంటూ ప్రశాంతంగా తన యొక్క వృత్తి వ్యవహారాలు నిర్వహించుకోవడానికి కూడా ఈ గురువు 4వ స్థానంలో చాలా హ్యాపీగా ఉండడం జరుగుతుంది. ఇప్పుడు రవిగ్రహం అక్కడ కలగడం వల్ల జాతకుడు ఏదో సాధించాలనే పట్టుదల కలుగుతూ ఉంటుంది. ఆ కారణం వల్ల తన యొక్క ప్రయత్నాలు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. గురువు ఈ రాశి వారికి దశమాధిపతి, అంటే వృత్తికారకుడు. ఏ కర్మ చేయాలి, జీవితం ఏ విధంగా పోషించుకోవాలి, ఇవన్నీ కూడా గురువు యొక్క బాధ్యత. మరి రవి 6వ స్థానాధిపతి, అంటే సర్వీసు. మీరు ఏ విధంగా సర్వీస్ చేస్తారు, ఎంత నిజాయితీగా ఉంటారు, ఇవన్నీ రవి యొక్క బాధ్యత. ఈ 2 గ్రహాలు కలగడం వల్ల ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి ఉద్యోగ ప్రయత్నాలు ఏవైనా ఉంటే అవి చాలా వరకు సక్సెస్ అవ్వడం జరుగుతుంది. గతంలో మీరు చేసినటువంటి కృషికి తగిన ఫలితం ఈ సమయంలో రావడం జరుగుతుంది. ఏదైనా ఈ సమయంలో మీరు ఒక నెంబర్ 1 స్థాయికి ఎదగడానికి ఈ గ్రహస్థితి సహకరిస్తూ ఉంటుంది. అటు విద్యారంగంలో ఉన్న, ఫైనాన్స్ రంగంలో ఉన్న, ఎందులో అయినా ఉండడం వండి కంపల్సరీగా మీకు తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. ఇది మీ యొక్క జీవిత ధ్యేయాన్ని, సంతృప్తికరమైనటువంటి మీ సక్సెస్ని మీకు చాలా వరకు ఆనందాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అటు ప్రభుత్వ ప్రోత్సాహం జరుగుతుంది. మీ యొక్క సంస్థలో, అంటే మీ యొక్క సొసైటీలో, మీ యొక్క సర్కిల్లో మీకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంది. ఇక శుక్రుడు 3వ స్థానంలో ఉండడం వల్ల, స్వక్షేత్రంలో ఉండడం వల్ల మీకు మీ మిత్రుల సహకారం, మీ అభిమానుల సహకారం కంపల్సరిగా లభిస్తూ ఉంటుంది. మీరు చేస్తున్న ప్రయత్నానికి వారి యొక్క సహకారం కంప్లీట్గా రావడం జరుగుతుంది. 3వ స్థానంలో ఈ శుక్రగ్రహం కొత్త పరిచయాలు ఏర్పడుతుంటాయి. ఏదైనా ప్రయాణంలో కానీ, ఒక వివాహ వేడుకలో కానీ ఎవరో ఒకరు మీకు పరిచయమై వారు మిమ్మల్ని మీలో ఉన్నటువంటి పాండిత్యాన్నో, విద్వత్తునో విశ్వసించి వారు మీకు ప్రోత్సహించడం, మిమ్మల్ని కంప్లీట్గా నమ్మడం కూడా జరుగుతూ ఉంటాయి. ఈ కారణం వల్ల కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వారి సహకారం మీకు లభిస్తుంది. కొత్తగా స్నేహం ఎప్పుడూ బాగుంటుంది కాబట్టి వారి యొక్క స్నేహంతో కొంత పురోభివృద్ధి, ఎంకరేజ్మెంట్ కూడా మీకు రావడం జరుగుతుంది. 5వ స్థానంలో బుధగ్రహ సంచారం, అంటే సప్తమాధిపతి 5లో ఉండడం, 3లో శుక్రుడు ఉండడం కొన్ని కొత్త పరిచయాలు ప్రేమ వరకు దారితీయచ్చు. లేదా మీకు ఆల్రెడీ చాలా కాలంగా పరిచయం ఉన్నటువంటి అమ్మాయి లేదంటే అబ్బాయి మీ కొలీగ్ కావచ్చు, ఇరుగు పొరుగు అబ్బాయిలు అవ్వచ్చు, మీతో కలిసి చదువుకున్నటువంటి అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఈ సమయంలో వివాహ విషయంలో ఒక నిర్ణయానికి రావడానికి జరిగే అవకాశం ఉంది. దానికి కొన్నాళ్ళు టైం తీసుకున్నా కొంతకాలం పాటు ఒకరినొకరు అర్థం చేసుకొని ఇది తర్వాత వివాహానికి వెళ్ళడానికి కూడా సహకరించే అవకాశం ఉన్నది. అంటే ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం రాశిలో శని సంచారం ఏదో ఒక బాధ్యత మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఏదో చెల్లెలికి పెళ్ళేవాళ్ళను, అక్కకు పెళ్ళేవాళ్ళను, ఏదో ఒక సమస్య, మదర్ ఆరోగ్యం, ఏదో ఒక ఇబ్బంది వల్ల మీరు వివాహ విషయంలో, అంటే వాళ్ళు మీకు అవకాశం ఇచ్చినా వాళ్ళు పరస్పరం ఒప్పుకున్నా ఈ కారణాల వల్ల వివాహాన్ని కొంతకాలం పాటు వాయిదా వేసుకొని మీ బాధ్యతను మీరు నిర్వహించవలసిందిగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే శని బాధ్యత పెంచుతూ ఉంటాడు. ఆ బాధ్యత తీర్చుకోవడానికి కూడా ఒక విధమైన ప్రయత్నాన్ని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల మీరు కంపల్సరీగా అటు మీ బాధ్యతలు నిర్వహించుకుంటూ చక్కగా ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. 6వ స్థానంలో కుజ కేతు గ్రహాలు కూడా మీకు ఈ విజయం చెప్తూ ఉంటుంది. ఒక కోర్టు సమస్యలున్నా, ఇంటర్వ్యూలో నెగ్గాలన్నా, అటు క్రీడా రంగం అవ్వచ్చు, వైద్య రంగం అవ్వచ్చు, ఏ రంగంలో ఉన్నా మీకు కంప్లీట్గా సక్సెస్ అన్నది 100% రావడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే కేతు కుజుడు కలిసి ఉండడం వల్ల మీలో నైపుణ్యం పెరుగుతూ ఉంటుంది. ఇది వైద్య వృత్తిలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి కుజ కేతువులు ఏదన్నా మంచి సర్జన్స్గా పేరు తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకి చాలా టైం టు టైం
అది బాగా కెప్టెన్గానో ఒక క్రీడాకారుడో చాలా కష్ట సమయంలో ఆదుకొని ఒక అడ్డంగా నిలబడే గోడలాగా ఈ 6వ స్థానంలో కుజకేతువులు ఈ మీనరాశి వారికి చాలా సహకరిస్తూ ఉంటారు. అంటే ఒక ఆశ్చర్యపోయే టాలెంట్ మీలో కనబడుతూ ఉంటుంది. సాధారణంగా మీనరాశి వాళ్ళు చాలా స్వభావ సిద్ధంగా మెత్తని వారై ఉంటారు. కానీ ఏదైనా పని వచ్చినప్పుడు ఇటువంటి కాంబినేషన్ ఏర్పడినప్పుడు మొత్తం మీ యొక్క శక్తినంతా ధారపోసి ఆ ప్రయత్నం నెరవేరే విధంగా అడ్డుగా మీరు నిలబడి ఆ సమస్యని బయటపడే అవకాశం కనబడుతూ ఉంటుంది. చాలామంది ఆశ్చర్యపోతుంటారు, వీరేనా ఇంత గొప్పగా ఇది సాధించారు అన్న విషయాన్ని మీకే కొన్ని సందర్భాల్లో ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. అటువంటి ప్రదర్శన, అటువంటి టాలెంటు ఈ సమయంలో మీకు కనబడడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ బాగున్నప్పటికీ కూడా 12లో ఉన్నటువంటి రాహు మిమ్మల్ని రాంగ్ డైరెక్షన్ వైపు ప్రయాణించే వాళ్ళు కొంతమంది ఉంటారు. మీ యొక్క తెలివితేటల్ని, మీ యొక్క సక్సెస్ని ఇతరులు ఉపయోగించుకొని వారు క్యాష్ చేసుకునే ప్రయత్నంలో మిమ్మల్ని రాంగ్ డైరెక్షన్గా ఇచ్చి చిన్న చిన్న రాంగు ద్వారిలో నడిపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏదో ఒక బలహీనతకు మిమ్మల్ని లోనయ్యే విధంగా ఎరచూపే ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి అటువంటి వాటి నుంచి నెమ్మదిగా తప్పుకొని మీ టాలెంట్ను మీరు నమ్ముకొని ముందుకు వెళ్తే 100% ఈ సమయంలో పూర్తి సక్సెస్ రావడం జరుగుతుంది. మనకి ఈ గ్రహాల స్థితిని అనుసరించి చేసుకునే పరిహారాలను బట్టి గ్రహాల యొక్క అనుకూలత రావడం జరుగుతూ ఉంటుంది. ఈ మనం జూలై 1 నుంచి 15వ తారీఖు అంతా కూడా ఆషాఢ మాసంలో ఉండడం వల్ల ఇది అమ్మవార్లకి చాలా ఇష్టమైనటువంటి నెల. ఈ సమయంలో అమ్మవారిని ఆరాధించడం వల్ల వారి యొక్క అనుగ్రహంతో జాతకుడికి ఉన్నటువంటి ఈతి బాధలు, సమస్యల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. సో ఏదన్నా ఒక జాతకుడు జీవితంలో అదృష్టవంతుడిగా మారాలంటే గురుగ్రహ అనుగ్రహం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది. అటువంటి గురు పౌర్ణిమ ఈ నెల అంటే జూలై నెల 10వ తారీఖున ఈ గురు పౌర్ణిమ రావడం జరుగుతుంది. అందువలన ఆ రోజు మీకు ఇష్టమైనటువంటి గురువుని, అంటే ఎవరైతే మీకు విద్య నేర్పారో, ఎవరైతే మీ జీవిత అభివృద్ధికి తోడ్పడ్డారో వారిని కంపల్సరీగా సత్కరించవలసి ఉంటుంది. అంటే వాళ్ళకి ఏదైతే ఇష్టమో అవి ఇవ్వటం, వీలైతే వాళ్ళకి బట్టలు లాంటివి సమకూర్చి వారి యొక్క పాదాలకు నమస్కరించి వారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం వల్ల గురుగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా మీకు లభించడం వల్ల ఎటువంటి సమస్య అయినా మీకు సాల్వ్ అవడం జరుగుతూ ఉంటుంది. అలాంటి అవకాశం లేని వాళ్ళు మనకి ప్రత్యక్షంగా ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి దత్తాత్రేయుడు, సాయిబాబా వారు, రాఘవేంద్ర స్వామి, ఏ గురువైనా అనవసరం. అటువంటి గురువుని మీరు ఈ నెలలో ఎస్పెషల్లీ గురు పౌర్ణిమ నాడు సేవించడం వలన మీకు గురుగ్రహ అనుగ్రహంతో జాతకంలో ఉన్నటువంటి సమస్యలు తొలగి చాలా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళే అవకాశం ఉన్నది. అలాగే ధనం సంపాదించడానికి, మీ యొక్క అన్ని సమస్యలు తీరడానికి ఒక చక్కని పరిహారం చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఈ ఆషాఢ మాసంలో ఏదైనా ఒక గురువారం కానీ లేదా శుక్రవారం కానీ, మరి ఏ రోజైతే మీకు అనుకూలంగా ఉంటుందో ఆ రోజు మీ యొక్క గ్రామ దేవత, మీరు ఏ ఊరిలో ఉన్నారో ఆ ఊరికి సంబంధించినటువంటి గ్రామ దేవత ఆలయంలో విధి విధానంగా అమ్మవారికి పూజించి చలిమిడి నైవేద్యంగా సమర్పించవలసి ఉంటుంది. అంటే చలిమిడి అంటే చాలా ప్రాంతాల వారికి తెలిసి ఉంటుంది, కొన్ని ప్రాంతాలకు తెలియపోయినా అది ఏ విధంగా తయారు చేసుకోవాలన్నది ఆటోమేటిక్గా మీకు తెలిసే వస్తుంది. చలిమిడి నైవేద్యంగా పెట్టడం వల్ల, అలాగే ఇది వీలు కాని పక్షంలో కనీసం ఈ గోధుమ పిండి, ఈ కొబ్బరి కలిపి అప్పాలను తయారు చేస్తుంటారు. ఇవి ఎక్కువగా పూరి జగన్నాథ స్వామి ఆలయంలో అక్కడ సాంప్రదాయంగా ఈ వంటకం తయారవడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల అప్పాలు కానీ, అరిసెలు కానీ, జిలేబీ కానీ మీ గ్రామదేవత ఆలయంలో ఈ గురువారం కానీ శుక్రవారం కానీ అమ్మవారికి బోనంగా అంటారు కొన్ని ప్రాంతాల్లో, నైవేద్యంగా సమర్పించి కంప్లీట్గా ఆ ప్రసాదాన్ని భక్తులకి పంచిపెట్టడం వల్ల ఎటువంటి సమస్య అయినా, ఎటువంటి ఆర్థిక సమస్య అయినా 100% నెరవేరుతుంది. వీలైతే ఆషాఢం 4 గురువారాలు చేసి చూడండి. కొన్ని ప్రాంతాల్లో ఆదివారం అయినా ఇబ్బంది లేదు. బట్ ఏదైనా ఈ రెమెడీ చేసిన రోజు కొద్దిగా
నీసు మాంసాలు తినడం కానీ మద్యం మధువు అలాంటి వాటికి దూరంగా ఉండాలి. కాబట్టి ఈ ప్రసాదం తీసుకున్న వాళ్ళు కూడా ఆ విధంగా నియమంగా ఉండాలన్నమాట. అప్పుడే ఆ ఫలితం మీకు రావడం జరుగుతూ ఉంటుంది. అందుకని ప్రసాదాన్ని కూడా ఎవరికి పడితే వారికి పంచడం అది జరగదు. అందుకని మీరు గురువారం కానీ శుక్రవారం అయితే ఈ పరిహారం పాటించడం వల్ల కేవలం మీకు 2-3 రోజుల్లోనే ఆ ఫలితం కనబడే అవకాశం ఉంటుంది. స్వస్తి.